ముందుగా మిత్రులు బాలరాజ్ యాదవ్ గారికి కిషోర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారు చర్చ మొదలుపెట్టే ముందు నాకు పార్లమెంట్ సభ్యుడిగా మొదటిసారి వచ్చారని గ్రీట్ చేశారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక చర్చలోకి వస్తే ఇవాళ కేటీఆర్ గారు కానీ క్రిషాంక గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వీళ్ళంతా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి మరి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయటం అనే దాని మీద ఒకళ్ళు ట్వీట్ చేయటం ఒకళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఓకే, వారు చెప్పినట్టుగా హైటెక్ అంటే సాఫ్ట్వేర్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఉద్యోగాల క్రియేషన్ కానీ కొంచెం తక్కువగా ఉండవచ్చు వారు ఇచ్చిన లెక్క ప్రకారం చూస్తే. కానీ మేము తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రము ఉద్యోగస్తులే కాకుండా మీరు ఒక్కసారి ఫార్మర్స్ విషయానికి పోతే వాళ్ళ విషయాలు వాళ్ళు పట్టించుకోలేదు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఆగస్టు 15 లోపల మొన్ననే ₹1,00,000 1,50,000 రూపాయలు అప్పు తీర్చాం. 2 లక్షల వరకు కూడా ఆగస్టు 15 లోపునే ఇవ్వటానికి రెడీగా ఉంది. దానివల్ల రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. దాంతోపాటు ఉద్యోగాలు రాగానే 30,000 తర్వాత 30 ఇంకా వేరే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా మొన్న అసెంబ్లీలో మనం జాబ్ క్యాలెండర్ని డిక్లేర్ చేసి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎన్ని ఖాళీలు అవుతున్నాయో చూసి లెక్క ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి చెప్పడం వల్ల నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. ఇది కాకుండా మీరు మహిళల సంగతికి పోతే వాళ్ళందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇవ్వటం వల్ల వాళ్ళు మొత్తం రాష్ట్రంలో మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్న సంగతి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కిషన్ గారికి తెలియజేస్తున్నాను. దాంతోపాటు మీరు ఇంకా వేరే సపోర్ట్ చేసిన విషయాలు యూత్ మహిళలు ఫార్మర్సు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మీరు మొన్ననే చూశారు. ప్రతి మండలంలో ఒక కార్పొరేట్ స్థాయి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఆ స్కూల్లో ఆ మండలానికి సంబంధించిన వాళ్ళందరినీ చేర్పించి దాన్ని సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా చేసి ఆ స్కూల్లో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా చేసి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల పిల్లల్ని ఆ స్కూల్కు తీసుకొచ్చే ఏర్పాటు చేయటం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే అందరిని కలిపి ఒకేసారి పెట్టేటటువంటి ఆ రెసిడెన్స్ స్కూల్ పెట్టడం వల్ల ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి సమగ్ర అభివృద్ధి కార్పొరేట్ స్థాయిలో జరుగుతుందని ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఈ హైటెక్ సిటీని ఇంకా నయం కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు కిషన్ గారు చెప్పలేదు. ఈ హైటెక్ సిటీని కూడా మేమే తీసుకొని వచ్చామని. ఈ హైటెక్ సిటీని తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తూ వచ్చిన సందర్భంలో మీరు పీక్ లెవెల్లో వచ్చినప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల కొంత పెట్టుబడులు కొన్ని ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, మొత్తం యుద్ధం జరిగిద్దేమనే భయంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కడ కూడా ఈ సాఫ్ట్వేర్ని ఎంకరేజ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయని పరిస్థితి, ఉద్యోగాలు రావటానికి అవి ఇన్వెస్ట్ చేస్తేనే జరుగుతాయి. ఇవి అందరికీ తెలుసు. అయినా మేము ఇప్పుడు ఇవి తక్కువ వచ్చినని ఇబ్బంది పడటం లేదు. రాష్ట్రం అభివృద్ధి వర్టికల్గా జరగటమే కాదు, హారిజంటల్గా కూడా జరగాలి.